నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. బిగ్ అలర్ట్. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా? అయితే మీ వెంటే ఓ కన్నేసి ఉంచుతున్నారు ఈ కేటుగాలు. రెప్పపాటులు నిలువు దోపిడీ చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వృద్ధురాలిపై పంజా విసిరారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి చూడండి. సుబేదారిలోని ఎస్బిహెచ్ కాలనీకి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు పుష్పలత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై మాటు వేసి వచ్చిన ఇద్దరు దుండగులు ఎలా రెచ్చిపోయారో చూడండి. ఎవరూ లేని సమయం చూసి క్షణాల్లో ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఆ వృద్ధురాలు తేరుకునే లోపే బైక్ పై అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బాధితురాలు పుష్పలత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆ చైన్ స్నాచర్ల కోసం జల్లెడ పడుతున్నారు. చూసారుగా, దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రోడ్లపై నడుస్తున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మెడలో భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా బయటకు రావడం శ్రేయస్కరం కాదు. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయడం గుర్తుంచుకోండి. మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్ష. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.